నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 10 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకు మోదీ ప్రభుత్వానికి మళ్ళీ ఓటేయాలి? మూడోసారి అధికారంలోకి బీజేపీని తీసుకురావడానికి కారణాలు చెప్పండి. సోషల్ మీడియాలో దీని గురించి కొంతమంది వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ 10 ఏళ్లలో నిజంగా మోడీ ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజల ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను కూడా కొంత సోషల్ మీడియా నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. గత ప్రభుత్వాలు ఏవి సాధించలేని ఘన విజయాన్ని ఖచ్చితంగా ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం సాధించిందని సగర్వంగా భారతీయులందరూ చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 4వ స్థానంలో నిలిపిన ఘనత మోదీ ప్రభుత్వానికి, బీజేపీ గవర్నమెంట్ కి మాత్రమే దక్కింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా భారతదేశం అనేది సమగ్రంగా నిలదొక్కుకోలేకపోయింది. కానీ నిలదొక్కుకోగలం అనే ఒక ప్రయత్నాన్ని చూపిస్తూ 4వ స్థానంలోకి తీసుకురావడమే కాదు, మళ్ళీ అధికారంలోకి వస్తే 3వ స్థానంలోకి తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే శత్రు దేశాలకు సంబంధించి ఈ రోజు భారత్ తో ఎవరైనా సరే పెట్టుకోవాలంటే భయపడే స్థాయికి వచ్చింది. హౌతీ లాంటి వాళ్ళు సముద్రంలో వాణిజ్య నౌకల మీద దాడి చేస్తున్నప్పటికీ మొదట్లో జరిగినా కూడా ఇప్పుడు భారత నౌకల మీద దాడి చేయడానికి భయపడుతున్నారు. అలాగే భారతదేశం చెప్తే మిగిలిన దేశాలు, ఏ దేశాలైతే భారత్ సహాయం కోరుతుందో ఆ దేశాల వాణిజ్య నౌకల మీద దాడి చేయడం కూడా మానేశారు. ఇవన్నీ చాలా వింటూ వచ్చినాం. అసలు దేశంలో అంత సంచలనాత్మకంగా మోదీ చేసిన అంశాలు ఏంటి అంటే కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆర్టికల్ 370 రద్దు, ఇది చాలా 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 గొప్ప విషయం. ఇది ఏ ప్రభుత్వం సాధించని ఘన విజయం అని చెప్పుకోవచ్చు. అసలు భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ఊహించుండరు ఆర్టికల్ 370 అనేది రద్దు అవుతుంది, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. ఈ ప్రత్యేక హోదా ఏంటి? మేము భారతీయులం, భారతదేశంలో ఒక భాగంగా బ్రతకాలనుకుంటాం, భారతదేశంలో ఉండే చట్టాలన్నీ మాకు కావాలనుకుంటాం. కానీ ప్రత్యేక హోదా అంటూ అక్కడ కొంత వర్గానికి సంబంధించే భూముల కొనుగోలు కానీ, అమ్మకం కానీ, అక్కడ ఆస్తుల మీద హక్కులు కానీ అనేది ఉండడం నిజంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీనికి సంబంధించి అనేక దఫాలుగా అక్కడ ప్రజలు నరకయాతన అనుభవించినా కూడా వాళ్లకు సంబంధించి ఆలోచించిన ప్రభుత్వాలు లేవు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇది చాలా పెద్ద ఘన విజయంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత మరొక ఇలాంటిదే సెన్సేషనల్ చట్టం ఏంటి అంటే సిఏఏ. దీన్ని ఆమోదం తెలిపారు కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు. ఎందుకు అనంటే ఒక చట్టం తీసుకొచ్చి పార్లమెంట్ లో అది బిల్ అయిన తర్వాత కూడా దాన్ని అడ్డుకోవడానికి కొంతమంది రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వాళ్ళు దీనికి అడ్డుపడుతూనే ఉన్నారు. ఇక్కడున్న ముస్లింస్ ని సిఏఏ యొక్క అసలైన అర్థాన్ని తప్పుగా చెప్పి వాళ్ళలో భయాందోళనలకు గురి చేస్తున్నారు. అసలు సిఏఏ అంటే ఏంటి అనేది మన ఛానల్లో క్లియర్ గా వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు. నేను కొంత చెప్తా. పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏంటి అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్ లో ముస్లిమేతర అంటే సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, హిందువులు కావచ్చు, పార్షియన్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇలా హిందూయేతర మతాలకు సంబంధించి పీడితులు ఎవరైతే అక్కడ ప్రభుత్వం అణచివేతకు గురి చేస్తోందో వాళ్ళందరికీ కూడా భారతదేశంలో 2014కు ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే ఇప్పుడున్న వాళ్ళకు లేదా అంటే దాని గురించి కూడా క్లారిటీ ఇస్తా. ఇప్పుడంతా డిజిటల్ ఇండియా అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత శరణార్థులకు సంబంధించి ఆన్లైన్ లిస్ట్ ఉంది. కానీ అంతకు ముందుది లేదు కాబట్టి 2014 వరకు కూడా ముస్లిమేతర మిగిలిన మతాలకు సంబంధించి అణిచివేతకు గురవుతున్న వాళ్ళందరికీ కూడా భారతదేశం తమ పౌరసత్వం అందిస్తుంది. ఇది ఎంత గొప్ప విషయం అంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉంది. ఒక సమస్య వస్తే ఎదుర్కోవాలంటే అంత ఈజీ కాదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తలమునకలవ్వాలి. కరోనా టైంలో చూసాము, అసలు ఏమైపోతుందో అని భయపడ్డాం. అయినా కూడా మా జనాభా ఇక్కడ ఉన్నా కూడా పక్క దేశాలలో అన్య మతాలకు సంబంధించిన వాళ్ళను పీడిస్తే భారత పౌరసత్వం ఇచ్చి వాళ్ళను కూడా మేము ఆదుకుంటాం, మా బిడ్డలుగా చూసుకుంటాం, మా ప్రజలుగా సేవలు అందిస్తామని చెప్పడం ఒక భారతదేశానికి మాత్రమే సాధ్యమవుతుంది. అది మోదీ గవర్నమెంట్ కు మాత్రమే సాధ్యమైంది. నిజంగా ఇది ఒక చారిత్రాత్మక విప్లవం అని చెప్పుకోవాలి. కాకపోతే దీన్ని కొంతమంది కుహానా శక్తులు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవడం కోసం సిఏఏ అమలైతే ఇక్కడ ఉన్న ముస్లింలను కూడా పంపించేస్తారు, ఇక్కడ ముస్లింస్ కి కష్టాలు వస్తాయి. కానీ భారతదేశ ముస్లింస్ కి సిఏఏ చట్టం ద్వారా ఎలాంటి నష్టం జరగదు, పైగా లాభం జరుగుతుంది.
జరుగుతుంది. దానికి కూడా కారణాలను నేను గత వీడియోలో చెప్పాను. క్లుప్తంగా ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు సంపాదించుకుంటే మైనారిటీకి ఎంతైతే రిజర్వేషన్ వస్తుందో దాన్ని వాళ్ళు కూడా చీల్చుకుంటున్నారు. దానివల్ల మీకు నష్టమే జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళందరినీ దేశం నుంచి తరిమేస్తామో భారతీయ ముస్లింస్ కి ఆ మైనారిటీ హక్కు అనేది పూర్తిగా వినియోగించుకోవడానికి ఆస్కారం వస్తుంది. ఆ విషయాన్ని మన కొన్ని పార్టీలు ప్రజలకు నిజాలు తెలిస్తే వాళ్ళ ఉనికే కోల్పోయే ప్రమాదం ఉంటది. అలా ఇలాంటి గొప్ప చట్టాల గురించి వీళ్ళు ఇంతకు ముందు ఎందుకు ఆలోచించుకోలేదని అసహ్యం మొదలైద్ది అని చెప్పేసి ఈ చట్టం గురించి ప్రజల్లో అపోహ కలిగిస్తున్నారు తప్ప సిఏఏ అనేది చాలా గొప్ప చట్టం. ఇది 2024 ఎన్నికలకు ముందే ఇంప్లిమెంట్ అవుతుంది అంటున్నారు. చూడాలి ఎంతవరకు అవుతుందని. దీని తర్వాత మరొక విప్లవం జిఎస్టి. అందరికీ తెలుసు, ఒకప్పుడు మనం స్టేట్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని మస్తు ట్యాక్స్లు కట్టేటోళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఒక వస్తువు కొన్నామంటే జిఎస్టి, దాంట్లో స్టేట్ పన్ను, సెంట్రల్ పన్ను మొత్తం కలిపే ఉంటది. జిఎస్టి అనేది వస్తువు వినియోగదారులకు కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఎవరిష్టాసారంగా వాళ్ళు ట్యాక్స్ వేసుకొని వసూలు చేయడం అనేది కుదరకుండా దానికి ఒక నియంత్రణ కలిగించింది జిఎస్టి. ఆ తర్వాత భారతదేశానికి హైవేల విషయంలో కూడా బీజేపీ గవర్నమెంట్ చాలా అద్భుతమైన హైవేలను నిర్మించింది. 1,45,155 కిలోమీటర్ల మేర. అంతేకాదు సర్జికల్ స్ట్రైక్. అసలు భారతదేశము శత్రు దేశాలను భయపడుతుందా? ఉగ్రవాదులను చూస్తే, లేకపోతే పాకిస్తాన్ చూసినా భారత్ భయపడుతుంది అనే స్థాయి నుంచి భారత్ వైపు కన్నెత్తి చూడాలి అంటే భయపడేలాగా సర్జికల్ స్ట్రైక్ చేసి చూపించింది మోదీ గవర్నమెంట్. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ కోట. ఇదైతే నిజంగా చాలా చాలా గొప్పది. రాజ్యాంగ సవరణ బిల్లు 2019లో ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. ఎకనామికల్ గా వీక్ ఉన్న, బాగా చదువుకోగలిగే స్టూడెంట్స్ కోసం ఈ బిల్లు అనేది చాలా మంది చదువుకోలేని పిల్లలకు ఒక ఆసరాగా మారింది. అయితే దీన్ని కూడా పక్కదోవ పట్టించి ఆల్రెడీ మిగిలిన రిజర్వేషన్లు వచ్చే వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటున్నారు. ఇక ప్రభుత్వాలు ప్రజాశ్రేయస్సు కోసం ఆలోచిస్తే దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు ఎలాగైనా ఉంటారో అది పక్కన పెట్టేస్తే, నిజంగా కూడా చదువుండి ఎలాంటి రిజర్వేషన్ లేక, ఫీజులు కట్టుకోలేక చదువును ఆపేసే చాలా మంది విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ అనేది చాలా 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 ఉపయోగపడ్డది. ఈడబ్ల్యూఎస్ కూడా ఒక పెను విప్లవం అనే చెప్పొచ్చు. ఆ తర్వాత స్వచ్ఛ భారత్. ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ మంచి వాతావరణం ఉంటుంది. ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ తో ముందుకు తీసుకొచ్చారు. 40 ఏళ్ల తర్వాత కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి, మోదీకే దక్కుద్ది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. 40 ఏళ్ల వరకు కూడా ఎడ్యుకేషన్ పాలసీలో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఆ ఎడ్యుకేషన్ పాలసీలో చేంజెస్ తీసుకొచ్చిన ఘనత బీజేపీది, మోడీ గవర్నమెంట్దే. తర్వాత బ్యాంకుల విలీనం, డిజిటల్ ఇండియా, నల్లధనాన్ని, నోట్ల రద్దుతోటి నల్లధనాన్ని చాలా మంది చెప్తారు ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అని చెప్పిండు మోదీ. వేసిండు అంటే చాలా క్లియర్ గా ట్రాన్స్లేట్ అని హిందీని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మన రాజకీయ నాయకులు ఏంటంటే ప్రజలు మేము ఏం చెప్పినా నమ్ముతాం అనుకొని దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న నల్లధనాన్ని అంతా బయటికి తీస్తే ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల సొమ్ము ఉండే అంత నల్లధనం ఉంది అని చెప్పాడే తప్ప తీసుకొచ్చి అకౌంట్లలో వేస్తా అని చెప్పలేదు. చాలా క్లియర్ గా ఆ పాత వీడియో మోదీ మాట్లాడింది ఈ రోజుకు నెట్టింట వైరల్లో ఉంది, చూడొచ్చు. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే నోట్ల రద్దు, బడా బడా దొంగనా కొడుకులు, ప్రజల సొమ్మును కొల్లగొట్టినోళ్ళు 2000 నోట్ల రూపంలో లేకపోతే 500 నోట్ల రూపంలో కుప్పలు కుప్పలుగా దాచిపెట్టుకున్న డబ్బులన్నింటినీ 1000 రూపాయల నోట్ల కట్టలో మొత్తం రద్దు చేసేసిండు. 2000 నోట్లు తీసుకొచ్చిండు. 2000 నోట్లు తీసుకొచ్చేసరికి అమ్మయ్య అని 2000 నోట్లలో దాచిపెట్టుకునేసరికి 2000 నోట్లు ఎత్తేసిండు. అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తీసుకురావాలి, యూపీఐ అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. యూపీఐ కొత్త పద్ధతి ద్వారా ఈ రోజు కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, నిమ్మకాయ సోడా వాళ్ళ దగ్గర నుంచి, వాటర్ బాటిల్ దగ్గర నుంచి కూడా యూపీఐ అంటే ఏవైతే మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవి చాలా పారదర్శకంగా జరుగుతున్నాయి. బ్లాక్ మనీ కాకుండా చాలా పారదర్శకంగా జరగడానికి చాలా కారణమవుతుంది ఈ నోట్ల రద్దు. ఈ డిజిటల్ ఇండియా కాన్సెప్టే ఈ రోజు పాకిస్తాన్ అన్నమో రామచంద్ర అని అలమటించడానికి కారణమవుతుంది. ఈ రోజు నల్లధనాన్ని పాకిస్తాన్ లో ఉన్న మూకలకు ఇవ్వక రాకపోబట్టే ఈ రోజు పాకిస్తాన్ ఆ స్థితిలో ఉంది. డిజిటల్ ఇండియా అనేది ఇక్కడ భారతదేశం ఒక్కదాని గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. శత్రు మూకలకు డబ్బులు పంపుతూ ప్రోత్సహిస్తున్న వాళ్ళకు చెక్, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా నీ బ్యాంకు ఆధార్కి లింక్ అయి ఉంటుంది, ఆధార్ పాన్కి లింక్ అయి ఉంటుంది, ఎక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఈ రోజు దీని ప్రభావం చాలా కొంతమందికి అర్థమైనా కూడా
రానున్న రోజుల్లో ఈ డిజిటల్ ఇండియా విప్లవం అనేది ఒక పెను మార్పుకు నాంది పలికింది భారతదేశంలో. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశం అనిపించుకోవడానికి ఈ డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అనేది వాస్తవం. ఇంకా దీని గురించి పూర్తి అవగాహన అయితే ప్రజల్లో రాలేదు. వచ్చే రోజు ముందు ఉంటది. చదువుకున్న పిల్లలకైతే దీని గురించి బాగా తెలుస్తుంది. ఇంకోటి త్రిబుల్ తలాక్. ఇది కూడా ఆడపిల్ల అంటే ఒక పిల్లల్ని కనే యంత్రం, మగాడికి సుఖం అందించే ఒక మనిషి, ఇంట్లో పని చేయడానికి తప్ప దేనికి పనికిరాదు. మా ఇష్టం వచ్చినన్నాళ్ళు వాడుకుంటాం, మా ఇష్టం వచ్చినంత మంది పిల్లల్ని కంటాం, నచ్చకపోతే 3 సార్లు తలాక్ 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 అని చెప్పి వదిలేస్తాం, మళ్ళీ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. ఇలాంటి ఒక వ్యవస్థలో పెనుమార్పు తీసుకురావాలి అంటే ఆ వ్యవస్థ ప్రభుత్వం మీద ఎంత దాడి చేస్తోంది, ఆ దాడి వల్ల ప్రభుత్వం ఏమైపోతుంది? నిజంగా కూడా బీజేపీ మోదీ గవర్నమెంట్ తప్ప అలాంటి సాహసోపేత నిర్ణయాలు ఎవ్వరు తీసుకోలేవు. ఏమన్నా అయితే ప్రభుత్వం కూలిపోతుంది పటాపంచలుగా. కూలిపోతే ఏమవుతుంది? ఇంతమంది ఆడపిల్లల జీవితాల ముందు. ఈరోజు యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం అవడానికి అదే ముస్లిం మహిళలు కారణం అంటూ కూడా సర్వేలో తేలింది. చాలా చోట్ల కూడా ఈ రోజు ముస్లిం మహిళలు స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు, మోదీ తీసుకొచ్చిన త్రిబుల్ తలాక్ అనేది మా జీవితాలని మార్చింది అని. అయితే కొన్ని చోట్ల షరియా చట్టాలు తప్ప మేము ఇంకేం పాటించమనే వాళ్ళను మనం ఏం చేయలేము. కానీ ఒకవేళ ఆ షరియా చట్టమే అని వాళ్ళు మాట్లాడినా ఇలాంటి మహిళలు కోర్టుకు వెళ్ళి కొట్లాడొచ్చు. మాకు దీనికి సంబంధించి త్రిబుల్ తలాక్ అనేది రద్దు చేసింది గవర్నమెంట్, ఇంకా షరియా చట్టాలంటూ మా జీవితాలతో ఆడుకుంటున్నారని వాళ్ళు పోరాటం చేయొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతం, దానికి మనం వెళ్ళలేకపోయినా అసలు త్రిబుల్ తలాక్ వల్ల ఇక నష్టం చేసి ఆడవాళ్ళను వదిలించుకోవచ్చు అనే మొగజాతికి మాత్రం మంచి గట్టి సమాధానం ఇచ్చింది మోదీ ప్రభుత్వం. దాంతోపాటు పార్లమెంట్ బిల్డింగ్, అసలు పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుంది సువర్ణాక్షరాలతో. దానికి సంబంధించి మన రాష్ట్రపతి పార్లమెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో సీన్స్ కూడా, అంటే ఆమెను తీసుకొస్తున్న విధానం, రాజప్రస్థానం, అది కట్టిన గోడలు, అక్కడ ఏర్పాటు చేసిన మన కల్చర్ కి సంబంధించి నిజంగా పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణము, అలాగే పార్లమెంట్ బిల్డింగ్ ద్వారా మన ముందు తరంలో పిల్లలకు కూడా మన కల్చర్ ని తెలియజేసే విధంగా వినూత్నంగా ఏర్పాటు చేసిన ఆ బిల్డింగ్ కూడా అమేజింగ్ అని చెప్పాలి. దాని తర్వాత వందే భారత్ ట్రైన్లు, ఇక వందే మాతరం అని సహించడం ఇష్టం లేని కుహానాలు వందే భారత్ ట్రైన్ల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసినా, ఏం చేసినా కూడా వందే భారత్ ట్రైన్లు కూడా ఒక చారిత్రక విప్లవం అనే చెప్పాలి. రేటు పరంగా అలా ఎలా చెప్తావక్క, అవి ఎంత రేటు ఉన్నాయి ఏంటో తెలుసా? అసలు అవి ఎవరి కోసం, ఒక మధ్యతరగతి వాళ్ళకు తీసుకొచ్చినాయి అవి అని అంటే, ఖచ్చితంగా ఒక వస్తువు మనం వినియోగిస్తున్నాము అంటే మన ఫెసిలిటీస్ కి తగ్గట్టుగా ఆ యంత్రానికి ఉపయోగించే దాని ప్రకారమే వాటికి సంబంధించిన ఏమంటారు రేట్లు అనేవి ఉంటాయి. సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు వందే భారత్ ట్రైన్ ఉద్దేశించి నేను ఇది చెప్పకపోయినా, మనం ఒకే సినిమాను ఐమాక్స్ లో చూస్తే ఎలా ఉంటది, మినిమం థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది, మిడిల్ థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ప్రసాద్ ల్యాబ్స్ దాంట్లోకి పోతే ఎలా ఉంటుంది, ఎందుకంటే మనం కోరుకునే ఫెసిలిటీస్ని బట్టి. కానీ సమయాన్ని తక్కువ చేసి ఫ్లైట్లో వెళ్లకుండా ఫ్లైట్ ఛార్జీలను భరించలేని వాళ్ళకు వందే భారత్ అనేది మాత్రం చాలా యూజ్ అవుతుంది. అయితే దీంట్లో కూడా మార్పులు తీసుకొస్తాం. దీనికి సంబంధించి కూడా ఛార్జెస్ విషయంలో కొంత అన్ని రకాల ఏమంటారు ఏమైనా ఉన్నా కూడా లోపల అవన్నీ క్లియర్ చేస్తాం అంటూ కూడా చెప్తుంది. వందే భారత్ మాత్రం ఒక విప్లవం అనే చెప్పాలి. దాని తర్వాత హైయెస్ట్ భారతదేశానికి సంబంధించి దీనికంటే ముందు ఇందాక చెప్పా కదా పార్లమెంట్ బిల్డింగ్ సింగోలి, ఆ రోజు సింగోలి రాజప్రస్థానం తోటి రాష్ట్రపతిని పార్లమెంట్ భవనంలోకి తీసుకొచ్చారు. నేను అది మర్చిపోయా, దాని పేరు గుర్తురాలే, అందుకే ఇప్పుడు చెప్తున్నా. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 29.2 crores కోవిడ్ వ్యాక్సిన్స్. అసలు కోవిడ్ వచ్చినప్పుడు చైనా వల్లే ఈ కోవిడ్ వ్యాప్తి చెందింది అని ప్రపంచంలో చాలా దేశాలు నిర్ధారణకు వచ్చాయి. భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూసాయి, ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన దేశం. ఈ దేశంలో ఎన్ని చావులు వస్తాయి, ఎంత అతలాకుతలమైద్ది, ఈ దేశంలో తిండికి ఎంత కరువు వస్తుంది అని మన శత్రు దేశాలు ఏమంటారు బయోస్కోప్ వేసి మరీ ఎదురు చూసినాయి. కానీ 29.2 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకొచ్చి పేదవాడికి రూపాయి తీసుకోకుండా కోవిడ్ వ్యాక్సిన్ మన దేశంలోనే కాదు ప్రపంచంలో కొన్ని దేశాలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ పంపించిన ఘనత భారతదేశాన్ని. అంతేకాదు ఒక పక్క నుంచి ఇక్కడ తిండి దొరకదేమో అని భూతద్దాలు వేసుకొని ఎదురు చూస్తున్న కొన్ని దేశాలకు కూడా అన్న ప్రధానిగా మారింది భారత్. అమెరికా, రష్యా లాంటి అగ్రదేశాలు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైతే ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే 4వ స్థానానికి చేరింది భారత్. ఇంత కష్టకాలంలో కూడా మనం వేసే అడుగులు
మనం ఆలోచించే తీరు ఖచ్చితంగా కరెక్ట్ ఉంటే అగ్రగామిగా నిలబడటం కష్టమేం కాదు అని నిరూపించింది మోదీ ప్రభుత్వం. ఈ విషయంలో ప్రతి పేద మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీలు పనిచేయని సమయంలో కూడా ఆయుష్మాన్ భారత్ కోవిడ్ టైంలో మనల్ని ఆదుకుంది. అంతేకాదు కోవిడ్తో చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి 50,000 రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ అందించింది. ఎంతో మంది పిల్లలకి చేయూతగా మారింది. ఆ విషయంలో మాత్రం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు 500 కోట్ల డిఫెన్స్ కి సంబంధించిన వాళ్ళు స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి 500 కోట్లను ఇచ్చింది కూడా మోదీ గవర్నమెంట్. ఇలా 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. ఇంకా ఆర్టికల్ 30A గురించి కూడా నన్ను అడుగుతున్నారు. రేపు సాయంత్రం మన లైవ్ లో ఖచ్చితంగా కూడా ఆర్టికల్ 30A గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను కొన్ని పథకాల గురించి మర్చిపోయి ఉండొచ్చు. ఫ్రీ రేషనే కానివ్వండి, లేదా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులే కానీ, అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠే కానీ, జ్ఞానవాపి కాశీకి సంబంధించి కానీ, ఈ రోజు భారతదేశంలో సనాతన ఆలయాలను కాపాడుకోవడమే కానీ, కాపాడుకునే టైంలో అది ఆ ధర్మాన్ని నమ్మిన వాళ్ళే కాదు, అటు అవతల వర్గం ముస్లింస్ ని కూడా ఒప్పించి చట్టబద్ధంగా ఎలాంటి గొడవలు లేకుండా చట్ట ప్రకారం అన్ని సర్వేలు చేయించి రిపోర్ట్స్ చూపించి భారత్ ఎక్కడా కూడా కల్లోలాలు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ రైతు విప్లవం అని, రైతు నల్ల చట్టాలు అని, అసలు ఆ చట్టాల్లో తెలుసుకోకుండా గొడవలు పెట్టే ప్రయత్నం, బాక్సర్స్, ఇలా ఏవి జరిగినా కూడా అన్నిటినీ ధీటుగా ఎదుర్కొంటూ ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ భారత్లో ఏం జరుగుతున్నాయి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే యుఏఈ యునైటెడ్ అరబ్ కంట్రీస్లో కూడా ఈరోజు భారతదేశానికి నమ్మిన స్వామి నారాయణన్ ఆలయాన్ని నిర్మించింది. అసలు అక్కడ నేను విన్నది హిందువులకు సంబంధించి పూజలు చేసుకోవడానికి కానీ, దండం పెట్టుకోవడానికి కానీ, బొట్టు పెట్టుకోవడానికి కూడా భయపడే స్థితి నుంచి 700 కోట్లతోటి అబుదాబి దుబాయ్ హైవేలో అతి పెద్ద ఆలయం, ఇక్కడ మన రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట ఎలా జరిగిందో అంత గొప్ప ఆలయాన్ని అక్కడ నిర్మించగలిగారు అంటే ఆ దేశాలతో మోదీ పెట్టుకున్న సత్సంబంధాలే. గత ఏ నాయకులకు ఇది ఎందుకు సాధ్యం కాలేదు ఈ రోజు అయింది అంటే పుతిన్ లాంటి నేత, భారత్కి మాత్రమే మోదీకి మాత్రమే సాధ్యమైంది అన్ని దేశాలతో కలుపుకొని ఉండడం. ఒక రష్యా వైపు ఒక అమెరికా వైపు కాకుండా అన్ని దేశాలతో సత్సంబంధాలు పెట్టుకొని ఉన్న ఘనత మోదీకే చెందింది అని పొగట్టం. వెళ్ళిన ప్రతి దేశంలో కూడా ఆ దేశంలో అత్యున్నత పురస్కారాన్ని భారత్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ 10 ఏళ్లలో మోదీ సాధించినవే. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ మోదీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా కూడా కొన్ని పెను మార్పులు, అంటే ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తారో ఉద్యమాల పేరుతో వాటికి కఠిన నిర్ణయాలు తీసుకురావడం, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, దాంతోపాటు చాలా 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 చట్టాలు 1000 ఏళ్లకు నిలిచిపోయే చట్టాలను చరిత్రను రాస్తామని కూడా చాలా ఏమంటారు ప్రౌడ్ అనే చెప్పాలి, పొగరు అని కాదు, ప్రౌడ్కి 2 అర్థాలు ఉంటాయి. గర్వంగా చెప్పారు మోదీ. చూడాలి మరి మోదీ గవర్నమెంట్ ఏం చేసింది అనే వాళ్ళకు నాకు తెలిసిన సమాచారం అందించాను. చెయ్యనిది ఏమైనా మిగిలిపోయింది అంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఖచ్చితంగా ఇది చేయలేకపోయారు మోదీ గవర్నమెంట్ అని కూడా నేను ఇంకో వీడియో చేసి చూపిస్తా. అంతేగాని మోదీకి బీజేపీకి భజన చేస్తూ ఈ వీడియో చేస్తుందని కామెంట్ చేసే వాళ్ళను నేనేం చేయలేను. అభివృద్ధి అయినా అలాగే జరుగుతున్న హింసాకాండనైనా నిజం ఏదుంటే నిర్భయంగా చెప్పగలిగేది జర్నలిజం అని నమ్మి ఇందులో అడుగు పెట్టాను. ఈ అడుగు మీ అందరి తోడ్పాటు కూడా కావాలి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రిప్షన్స్ పెరగాలి. దాంతోపాటు పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తోంది, అందులో 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా కనిపిస్తోంది, దానికి మీరు తోచిన ఆర్థిక సహాయం చేయండి. ఆ సహాయం ఖచ్చితంగా కూడా మన ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి మీ విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ఉపయోగిస్తానని మాటిస్తున్నాను. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం అలాగే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి.